నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ సినిమా పుష్ప 2కు సంబంధించి మొత్తానికి ఆమె ఏం పేరు రేవతి తొక్కిస్లాటలో సంధ్యా థియేటర్లో రేవతి తొక్కిస్లాటలో మృత్యువాత చెందడం జరిగింది. ఇక దీనిపైన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయిపోయింది. దీని మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. కానీ ఆ ఫుడ్ పాయిజన్ వల్ల కొంతమంది విద్యార్థులు చనిపోయినారు. ఇక రైతులు కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళ గురించి ఒకరోజు కూడా స్పందించని రేవంత్ రెడ్డి ఇవాళ అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ సినిమా థియేటర్లో చనిపోయిందని తెలవగానే అల్లు అర్జున్ ఖచ్చితంగా తన మీద కఠిన చర్యలు తీసుకోవాలి, లేదంటే సినిమా థియేటర్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి మాటలు అయితే చెప్పడం జరిగింది. మరి పేదోడు చనిపోతే ఒక న్యాయం, ఇకపోతే అల్లు అర్జున్కు ఓ న్యాయం ఉన్నది. ఇక్కడ ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ గురించి రేవంత్ రెడ్డి ఒకరోజు కూడా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పలేదు. ఇవాళ అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ చనిపోతే దాని విషయంలో బెంబేలెత్తిపోయినట్టుగా మొత్తం మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టుగా మొత్తానికి మాట్లాడడం జరిగింది. తన భావోద్వేగాన్ని మొత్తం బయటకు చెప్పుకున్నాడు. చట్టం తన పని తను చేసుకుంటా పోతుందని కూడా చెప్పినటువంటి మాట. ఈ రకంగా అల్లు అర్జున్ మాట్లాడిండు. మొత్తానికి తన భర్త మన రేవతి వల్ల భర్త కూడా చెప్పిండు, నేను కేసును విత్డ్రా చేసుకుంటాను, కేసు పిటిషన్ వెనక్కి తీసుకుంటాను అని కూడా చెప్పినటువంటి అంశం. మొత్తానికి ఇక అల్లు అర్జున్ ఫార్ములా ఇక ఆంధ్రజ్యోతిలో ఇవాళ ముందుగా వార్తలు చూద్దాం. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు పైన మొత్తానికి కేటీఆర్కు గవర్నర్ మొత్తానికి అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చిందంట. దర్యాప్తునకు కేటీఆర్ దర్యాప్తునకు సంబంధించి గవర్నర్ నుండి అనుమతి వచ్చిందంట. ఈ రేస్ సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ పైన కేసు ఇక రేపో మాపో ఏసీబీ నోటీసులు కూడా అందబోతాయట. ఇక దర్యాప్తునకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు కూడా మార్గం సుగమం అయిపోయిందంటూ ఇప్పటికే అరవింద్ కుమార్ను కూడా ప్రశ్నించిన ఏసీబీ ఇక విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడం పైన విచారణ. మొత్తానికి విచారణ దేని మీద చేస్తున్నారంటే విదేశీ కంపెనీలకు 55 కోట్లు ఇవ్వడం పైన విచారణ జరపనున్నారంట. ఇక మన రేవంత్ రెడ్డికి ఏం పని, పాలన పక్కన పెట్టి పక్కోని సంచులు దోలాడుతుండే. ఎప్పుడు పక్కోడి సంచులో ఏమున్నాయి, ఆ సంచులు ఏమన్నా ఉంటే తీసుకుందామనే ఆలోచన తప్ప ఇక ప్రజల గురించి ఆలోచన లేదు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ ఇక కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు ఇక సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడం పైన ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు కూడా ఆదేశించినటువంటి సంగతి తెలిసిందే. కేటీఆర్ పై ఇక ఎఫ్ఐఆర్ నమోదుకు కూడా గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఇక పలువురు మంత్రులు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణుల అభిప్రాయాలు మొత్తానికి వెలుగులోకి వచ్చేసినాయి. ఇది గవర్నర్ నుండి మొత్తానికి అనుమతులు వచ్చేసినాయట దర్యాప్తుకు సంబంధించి. ఇకపోతే జర్నలిస్టులపైన దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్ హైకోర్టును. జర్నలిస్టులపైన దాడిని చేసిండు కదా మోహన్ బాబు, దాడి చేసిండు జర్నలిస్టులపైన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సంఘాలు మొత్తానికి రాస్తారోకోలు చేసినాయి. అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా జైల్లో పెట్టాలని. మోహన్ బాబు ఏం చేసిండట, ముందస్తుగా బెయిల్ కోసం హుషారు పడ్డా. హైకోర్టులో బెయిల్ కోసం హుషారు పడితే హైకోర్టు ఆయనతో నో చెప్పిందట. అయ్యా మొత్తం మీద దాడి చేస్తాడు, మళ్ళా అరెస్ట్ కాకముందే బెయిల్ కూడా తెచ్చుకుందాం అనే ప్లాన్ల మొత్తం మీద ఆడ వేసిండట నోటీసు. ముందస్తు బెయిల్కు హైకోర్టు నో చెప్పేసింది. మొత్తానికి పిటిషన్ వేసుకున్నట్టున్నాడు, బెయిల్ పిటిషన్. ఇకపోతే అభద్రతా భావానికి పరాకాష్ట. ఎవరే అంటే అల్లు అర్జున్ అట. అభద్రతా భావానికి పరాకాష్ట. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు ఉన్నట్టున్నాయి. మరి ఎవరెవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి కాదు. అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నాడు. భద్రతా భావానికి పరాకాష్ట, అభద్రతా భావానికి. ఇకపోతే హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్టు చేయాలి వ్యాఖ్య. ఇది వాస్తవం. అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆ సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వచ్చిండు పోయిండు, పోలీసు వాళ్ళు చెదురుమదురుగా అటు ఇటు అందరినీ చెదరగొట్టారు.
అక్కడ ఉన్నటువంటి అభిమానులు కూడా సినిమా చూడడానికి చాలామంది వస్తారు కాబట్టి అల్లు అర్జున్ చూడడానికి వచ్చారు, సినిమా థియేటర్కి వచ్చారు. వాళ్ళందరూ అటు ఇటు చెదురుముదురుగా ఉరుకుడు పరుగులు చేసే సమయంలో ఆ మహిళ కింద పడిపోయింది. కాళ్ళల్లో తొక్కిసలాట్లో ఆయనతో మరణించింది. మరణించిన దానిపైన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి, ఈ కథనాలన్నీ జరిగినాయి. మరి మన రేవంత్ రెడ్డి నిజానికి హైడ్రా విషయంలో చాలామంది ఇల్లు కూలగొట్టిండు. అక్కడ ఆ గోడును ఆ ఇండ్లు కూలగొట్టేటువంటి విషయంలో, హైడ్రాకు సంబంధించిన విషయంలో కొంతమంది భావోద్వేగాన్ని తట్టుకోలేక మానసిక స్థితిలో వెళ్ళిపోయి మొత్తానికి మృత్యువాత పడ్డారు. హైడ్రా ఎక్కడొచ్చి మా బిల్డింగ్ కూలగొడుతుందో అన్నటువంటి భయంతో చనిపోయినటువంటి ఘటనలు కూడా మనం చూసినాం. ఇక రైతులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయినరు. ఇట్లా చాలా మటుకు ఈ రకంగా జరిగినాయి కదా. మరి వీటిపైన మరి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా చేయొద్దా? మరి ఇక దీని విషయం ఈయన గురించి పక్కన పెట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయరు, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అని మాట్లాడిండ. ఇకపోతే సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణం. రేవతి మరణానికి ఎవరు కారణం? రాష్ట్ర పాలకులే కారణం. అంటే మన రేవంత్ రెడ్డి సారే కారణం, ఎవరో కాదు. ముఖ్యంగా ఆయన సరిగా ఉంటే పోలీసు వాళ్ళు చక్కగా ఉండేటోళ్ళు. అక్కడ పాలన చక్కగా లేకనే కదా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలేదు. అల్లు అర్జున్ వస్తుండు, మరి వచ్చే ముందు జనాలను ఎక్కడి నుండి ఎక్కడికి పంపించాలి, ఎట్లా తీసుకోవాలి, బాధ్యత ఏ రకంగా ఉండాలి, చెల్లా చెదురు చేసేసరికల్లా పోలీసుల భయానికి ఆయనతో మహిళ చనిపోయారు. ఇక రేవంత్ సోదరుల ఆశ, ఇక వాళ్ళు కూడా అల్లు అర్జున్ చూస్తారు. పోలీసు వాళ్ళకు కూడా కానిస్టేబుల్ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా అల్లు అర్జున్ అంటే తీపినా చూడరా? ఇక వచ్చిండు అల్లు అర్జున్, అయ్యో చూడాలని వాళ్ళకు కూడా ఆదుతూ ఉంటుంది. జనాలను పక్క పెట్టి వాళ్ళు అదే పని మీద ఉన్నట్టున్నారు. ఇక రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి అంటూ హరీష్ రావు. ఇకపోతే ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అశ్విని వైష్ణవ్ అల్లు అర్జున్ అరెస్టు బాధ్యత రహిత్యం. ఇకపోతే కిషన్ రెడ్డి చెప్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్తున్నటువంటి బండి సంజయ్. ఇక అల్లు అర్జున్కు అండగా మొత్తానికి చిరంజీవి నిలుస్తున్నాడంట. ఇక అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్ రద్దు చేసినటువంటి చిరంజీవి ఇక సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక ఇక పలువురు సినీ ప్రముఖులు సంఘీభావం. జైల్లో ఇక భోజనం చేయని అల్లు అర్జున్ జైల్లో భోజనం చేయలేదంట. ఇక కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీదనే పడుకున్నాడు అల్లు అర్జున్. ఇది ఒక సెన్సేషనల్. మా పేదోడు మట్టిలవన్నా వార్త రాయారు, మోరిలవన్నా వార్త రాయారు, ఫుట్పాత్ మీద పడుకున్న వార్త రాదు. అల్లు అర్జున్ నేల మీద పడుకున్నట కొత్త రగ్గుతోని దుప్పటితోని ఆయన గురించి ఒక వార్త వచ్చేసింది. అట్లా పైసలు ఉన్నోడి గురించి ఎవరైనా కావచ్చు, ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆరే కావచ్చు, ఇటు పోతే అల్లు అర్జునే, చిరంజీవే, ఇంకా ఏ ధనికుడైనా వాళ్ళ గురించి పెద్ద పెద్ద రాతలు రాస్తారు. ఏ పని చేసినా పెద్ద రాతలే. ఇక మా పేద బతుకులు ఉంటాయి చూడు, వాళ్ళు తిన్నా తినకపోయినా ఎండిపోయినా వాని బతుక్కో దీపము ఉండదు, వాని బతుకు గురించి ఆలోచించే నాయకుడు ఉండడు, ప్రజాప్రతినిధి అధికారి ఎవ్వరూ ఉండరు. అట్లా ఇకపోతే జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు. ఇక గంట సేపు విచారించిన పోలీసులు. ఇక గాంధీలో వైద్య పరీక్షలు. నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చంచల్గూడ జైలుకు హైకోర్టుకి వెళ్ళిన నటుడు 4 వారాల పాటు మొత్తానికి మధ్యంతర బెయిల్. సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు. రాత్రి 10 గంటల 30 నిమిషాల తర్వాత పత్రాల అప్లోడ్. ఇక నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం. ఇంకా అరెస్టు నుండి విడుదల కాలేదా? ఇవాళ విడుదల చేస్తారంట అల్లు అర్జున్ని. విడుదల కాలే అయితే. ఇకపోతే యూటీ నంబర్ 7697 మహిళా మృతికి కారణం అల్లు అర్జునే. ఆయన సెక్యూరిటీ ఇక థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట. పోలీసుల రిమాండ్ రిపోర్ట్. ఇకపోతే ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు పుష్పగుచ్చం అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మొత్తానికి కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానిదేనట. కాజీపేటలో ఏర్పాటు కావాలన్నది తెలంగాణ ప్రజల కల. కాజీపేటలో మొత్తానికి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలనే అంశం మీద తెలంగాణ ప్రజలు కలగంటా ఉన్నారట. మరి తెలంగాణ ప్రజల కల కోచ్ ఫ్యాక్టరీయా
మరి రాష్ట్రంలో మరి ఏం కావాలి? రైతులకు కావాల్సిన పని పక్కన పెట్టి కోచ్ ఫ్యాక్టరీలు, మూసి ప్రక్షాళన, లగచర్లలో గొడవ, అల్లు అర్జును ఏదైతే రేవతి మృత్యు మీద దాని మీద స్పందించుడు, ఇగో ఇట్లాంటి పనులు ఉన్నాయి. మా రేవంత్ రెడ్డి సారు పని ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటి సక్కలేవు. ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఈ 2 తప్ప. పెన్షన్ పెంచలే, 2500 రూపాయలు గృహిణులకు ఇస్తా అని చెప్పారు, అది ఇయ్యలే. 15,000 రైతు బంధు అన్నారు, అది లేదు. రుణమాఫీ చేస్తామంటే అడపాతడపా అయిపోయింది. ఇగో ఇట్లాంటి పనుల మీద నడుస్తుంది ఆ రేవంత్ రెడ్డి పాలన. ఇకపోతే 1800 కోట్ల వెనుకబడిన జిల్లాల గ్రాంటును విడుదల చేయాలి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్. ఇక నిర్మలా సీతారామన్లకు సీఎం వినతి అందజేశారంట. ఇక అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇంత దాకా వచ్చేది కాదు అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ సినిమా థియేటర్లో, సంధ్యా థియేటర్లో హంగామా చేయకపోతే అంత దూరం వచ్చేది కాదంట. చట్టం అందరికీ సమానం, కేసు పెట్టకపోతే మమ్మల్ని ప్రతి ఒక్కరూ అడిగేవారు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. కేసు పెట్టకపోతే ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని అడిగేటోళ్ళంట. మరి జైల్లో రేవంత్ రెడ్డిని కూడా జైల్లో వేయాలి. రైతులు చనిపోతుర్రు, విద్యార్థులు చనిపోతుర్రు, అప్పుల బాధతోని చాలామంది కూడా చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సమస్యలతో చాలామంది చనిపోయారు. హాస్పిటల్లో కూడా వైద్యం సరిగా లేకుండా పోయింది. వీటన్నింటిపైన మరి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలా వద్దా? ఇక జైల్లోనే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో A11గా మొత్తానికి కేసు నమోదు చేసిరు. అల్లు అర్జున్ పైన ఉదయం అరెస్టు, 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి న్యాయస్థానం. చంచల్గూడ జైలుకు తరలింపు. ఇక సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తానికి హైకోర్టు ఇవాళ విడుదల చేస్తారట. మొత్తానికి సాయంత్రం మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు సాయంత్రం మొత్తానికి మధ్యంతర బెయిల్ ఇచ్చేసిందట. ఇక నేడు విడుదల చేయబోతున్నారట. వైద్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్నటువంటి అల్లు అర్జున్ ఇగో వైద్య పరీక్షలు చేయించిర్రు గాంధీ హాస్పిటల్లో. అక్కడ నుండి బయటకు వస్తున్నటువంటి అల్లు అర్జున్ మొత్తానికి అక్కడ కూడా అభిమానులు మొత్తానికి చూస్తూ ఉన్నట్టున్నారు. వాళ్ళకు కూడా చేతులు ఊపుతుండే అక్కడ కూడా అల్లు అర్జున్. ఇకపోతే ఉత్కంఠ నడమ హైకోర్టులో విచారణ. అల్లు అర్జున్ కేసుకు లంచ్ మోషన్ పిటిషన్ పైన వాదోపవాదాలు. ఇక వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించరాదన్న న్యాయస్థానం. ఇకపోతే ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అంటూ అల్లు అర్జున్ అరెస్టు పైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, అశ్విని వైష్ణవ్ మొత్తానికి అల్లు అర్జున్ అరెస్టు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఇక సీఎంను అరెస్టు చేయాల్సిందే అంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరయ్యా అంటే ఎవరని హరీష్ రావు అడుగుతుండు. ఎవరు ఇచ్చారు అనుమతి? రేవంత్ రెడ్డి ఇస్తాడు కదా, ముఖ్యమంత్రి ఇస్తాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక కొలువులే లక్ష్యంగా కోర్సులు, చదువుకు పరిశ్రమకు అనుసంధానం చేయబోతున్నారట. ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా పాఠ్యాంశాలు, వివిధ సంస్థల్లో ఖాళీల మేరకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నారట. మొత్తానికి ఈనాడు ముఖాముఖిలో వైస్ ఛాన్సలర్ సుబ్బారావు చెప్తున్నటువంటి అంశాలు. ఇకపోతే న్యూస్ లెటర్ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి శ్రీధర్ చిత్రంలో వివిధ వర్సిటీల వీసీలు కూడా మొత్తానికి సమావేశమయ్యారు. మొత్తానికి వర్సిటీలో ఆచార్యుల నియామకాలకు కమిటీ ఏర్పాటు చేయబోతున్నారట. ఇక కళాశాలలకు అనుబంధ గుర్తింపు, విద్యా నాణ్యత ర్యాంకింగ్ మెరుగుకు విధి విధానాలపైన మరొకటి ఏర్పాటు. ఇకపోతే ఉపకులపతుల సమావేశంలో మొత్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదంట. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు నియామకాలు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదవి విరమణ, వయసు పెంపు, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా పదోన్నతులకు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించింది. అంబేద్కర్ వర్సిటీ ఉపకులపతి గంట చక్రపాణి చైర్మన్గా ఓయూ మహాత్మా గాంధీ, ఉపకులపతులు ఎం కుమార్, ఇక అల్తాఫ్ హుస్సేన్ మరో 2 నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఇక శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ఆచార్య వి
కిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి అయినటువంటి ఎన్ శ్రీధర్ ఉపకులపతులతో సమావేశం నిర్వహించారు. మొత్తానికి వర్సిటీలో ఆచార్యుల నియామకాలకు సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటు చేశారట. ఇకపోతే రేపటి నుంచి గ్రూప్ 2 పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తానికి 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయంట. 2 రోజుల పాటు 4 పేపర్లుగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించబోతున్నారు. పటిష్ట ఏర్పాట్లు కూడా చేసినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసిందంట టీజీపీఎస్సీ. ఇకపోతే రాష్ట్రంలో 783 గ్రూప్ 2 సర్వీస్ పోస్టులు భర్తీ. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 783 పోస్టులు ఉన్నాయి రాష్ట్రంలో. వీటి భర్తీ కోసం ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ మొత్తానికి పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఓఎంఆర్ పద్ధతిలో పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను కూడా సిద్ధం చేసింది. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక పరీక్షల నిర్వహణకు గతంలో పలుమార్లు ఏర్పాట్లు చేసిన వివిధ సాంకేతిక కారణాలతో వాయిదా పడ్డాయి. ఒక్కో పేపర్కు వచ్చేసి 150 మార్కులంట. 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు 600 మార్కులకు జరుగుతుంది. ఇక పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషంలకు అయిపోతుంది. ఆ తర్వాత మధ్యాహ్నము 3 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల 30 నిమిషాలకు ఆగిపోతుంది, బంద్ అయిపోతుంది. మొత్తానికి ఇది 15, 16 తేదీల్లో పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఇదే పరిస్థితి. ఇకపోతే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు మా రేవంత్ రెడ్డి సార్కు డప్పు కొడతాయి. ఇక దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే యాసంగి కోసం నిజాం సాగర్ నీటి విడుదల. అబ్బో, ఇప్పుడే నీళ్లు విడుదల చేసిరు. యాసంగి పంట ఎండ ఉన్నది, ఇప్పుడే విడుదల చేసిరు. ఇక యాసంగి పంట చేతికొచ్చేదాకా వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళు అందించాలి. ఏడ నీళ్ళుంటే, ఏడ కేసీఆర్ తీసుకొచ్చిన నీళ్ళుంటే గాడ గేట్లు ఎప్పి నీళ్ళు మేమే తెచ్చినాం అన్నట్టుగా ఫోటోలకు పోజు ఇచ్చుడు కాకుండా, ఎక్కడ పొలాలు ఎండిపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ ప్రాజెక్టులు ఉంటే అక్కడికి ఖచ్చితంగా నీళ్లను పంపించే బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిదే. ఉత్తమ్ కుమార్దే మొత్తం మీద, లేకపోతే రేవంత్ రెడ్డిదే. ఇకపోతే నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు నీటిని విడుదల చేశారు. 5 ఏళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని కూడా చెప్పారు. ఇందుకోసం ఈ బడ్జెట్లో 22.500 కోట్లు పెట్టిండట. అయ్యో, 5 ఏళ్ల దాకా బోనస్ ఇస్తామని చెప్తారు. 5 ఏళ్ల దాకా ప్రభుత్వం ఉంటుందా లేదా ఉండదా తెలియదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈయనేమో 5 ఏళ్ల దాకా మేము బోనస్ ఇస్తామని చెప్తుండు. 5 ఏళ్ల తర్వాత కూడా ఇస్తామని చెప్పపోయిండు, ఇంకేముండవు. 5 ఏళ్ల తర్వాత కూడా మేము బోనస్ ఇస్తామని చెప్తే ఓ పని అయిపోయేది. అతి ఉత్సాహంతో చెప్తే అయిపోయేది కదా. ఇక ట్రోఫీ అందుకున్న గుకేష్, మొత్తానికి చెస్లో ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో చెస్ ఆడినటువంటి గుకేష్ ఈ క్షణం కోసమే తాను మొత్తానికి నిర్విరామంగా కష్టపడినానని కూడా చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ అన్నారు. ఇక శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెరమనీలో ఇక ఫిడే ప్రెసిడెంట్ అర్కాడీ డోర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు రూపాయలు 11.3 కోట్లు ప్రైజ్ మనీ చెక్ను కూడా అందుకున్నారు. అబ్బా, ఇకపోతే సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒక్కటే, సినీ స్టార్లకైనా సామాన్యులకైనా ఒక్కటే చట్టం అంట మా సార్ రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు. ఇక కొన్ని మాటలు మాట్లాడిండు, ఆ మాటలకు మనం అర్థాలు కూడా చెప్దాం. ఇక హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు. పేద మహిళ మరణిస్తే స్పందించవా? హీరోను అరెస్ట్ చేస్తే గొంతులు లేస్తున్నాయి, మరొక పేద మహిళ చనిపోతే గొంతులు ఎందుకు లేవట్లేదు అని రేవంత్ రెడ్డి అడుగుతుండు. స్పందించట్లేదు అని అడుగుతుండు. మరి రాష్ట్రంలో రైతులు చనిపోయిండ్రు, అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చనిపోయినరు, ఇక విద్యార్థులు కూడా ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయినటువంటి అంశాలు జరిగినాయి అక్కడక్కడ. మొత్తానికి ఈ విషయం మీద మరి ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తూ ఉన్నావు. నువ్వే అన్నావు సామాన్యులు చనిపోతే ఎందుకు లేస్తలేవు గొంతులు అంటే, మరి రాష్ట్రంలో పేదవాళ్ళు చనిపోతే వాటి మీద మాట్లాడితే అరెస్టులు, దాడులు ఎందుకు చేస్తున్నావు సార్ రేవంత్ రెడ్డి సార్? మరి దీనికి మాట్లాడవా? ఒక మహిళ కోసం ఇవాళ
అల్లు అర్జున్ ఫోకస్ చేసి అల్లు అర్జున్ ఏదో నిందించాలనేటువంటి అంశం మీద తన గురించి మాట్లాడుతున్నావు. మరి వాళ్ళ రాష్ట్రంలో ఎంతోమంది చనిపోయారు, వాటి గురించి నిన్ను ప్రశ్నిస్తే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మరి నిన్ను అరెస్ట్ చేయకూడదా? రాష్ట్రంలో ఏ చిన్న చీమ చిట్కన ఎక్కడ కూర్చున్నా బాధ్యులు ఎవరయా? నువ్వే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిన్న రవ్వ కింద పడ్డా దానికి బాధ్యత రేవంత్ రెడ్డి. ఉస్కే రేణువు కూడా ఎటన్నా పోయిందనుకో, ఈ దేశం నుండి ఉస్కే రేణువు పక్క దేశానికి పోయినా రేవంత్ రెడ్డిదే బాధ్యత. ఇకపోతే చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా? అల్లు అర్జున్ అరెస్ట్లో నా ప్రమేయం లేనే లేదని చెప్తుండు మొత్తానికి. ఇక చట్టం ముందు అందరూ సమానులే, థియేటర్కు సామాన్యుడిలా వచ్చా సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు. సినిమాకు సామాన్యుడిలా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు. కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు. ఇక హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన ఆయన హీరో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి చుట్టమేనంట. నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తికి అల్లుడైనా వదల్లే. ఇక బీఆర్ఎస్ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి రైతుల తల్లి. బీఆర్ఎస్ వాళ్ళది తెలంగాణ తల్లి రాజుల తల్లి అంట. ఈయన తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి రైతుల తల్లి అంట. అందుకే కిరీటం పెట్టనట్టున్నాడు చేతిలో. ఇదో మాట పట్టుకొచ్చిండు. ఎందుకే కిరీటం తీసేసినావు, బతుకమ్మ తీసేసినావు అంటే చెప్పుకోవడానికి మంచిగా ఉన్నది. ఇప్పుడు రైతుల తల్లి అని చెప్పుకుంటుండు. ప్లానింగ్స్ మంచిగానే ఉన్నాయి, ఈ ఆలోచనలు బాగానే వస్తాయి ఇట్లాంటివి. ఇక మా తెలంగాణ తల్లి రైతుల తల్లి అజెండా. ఇకపోతే ఆజ్ తక్ 2024 స్పెషల్ ఇంటర్వ్యూలో మన రేవంత్ రెడ్డి సార్ చెప్తున్న అంశాలు. ఇకపోతే బీజాపూర్లో ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి చెందినరు. మొత్తానికి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల పైన 16 నుంచి 30 దాకా సర్వే. అబ్బా, మళ్ళా వచ్చింది వార్త. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వారానికో 2 సార్లు వార్త వస్తుంది తప్ప ఇందిరమ్మ ఇల్లు గట్టియర్ వీళ్ళు. ఇందిరమ్మ ఇండ్ల పైన ఈ నెల 16 నుంచి 30 దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఒక్కో ఆఫీసర్కు 500 అప్లికేషన్లు అప్పగించాలని, సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని కూడా సూచించినటువంటి అంశం. ఇకపోతే నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. ఎక్కడ ఇది? ఇయాల్టీ నుంచి హాస్టళ్లు, గురుకులాలకు కొత్త మెనూ విడుదల చేసిరట. నెలలో 2 సార్లు మటన్ పెడతారంట విద్యార్థులకు, 4 సార్లు చికెన్ పెడతారట. ఇయాల నుండి కొత్త మెనూ విడుదల చేసిరట. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్, ఇక ఫ్రైడ్ ఎగ్ కూడా పెడతారట. ఇక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్. ఇక స్నాక్స్, ఇక టైంలో మొత్తానికి పండ్లు, బాయిల్డ్, ఇక ఆ పల్లీలు, మిల్లెట్, బిస్కెట్లు, అల్లం టీ. విద్యార్థులకు బలవర్ధకమైనటువంటి ఆహారం అందేలా మార్పులు. ఇక ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం అట. మొత్తానికి ఇది మొత్తానికి హాస్టళ్లలో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. ఇయాల్టీ నుంచి హాస్టళ్లలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట. ఈ రకంగా పెట్టాలని పెట్టిరు, కానీ క్వాలిటీ అయిన ఆహారం పెట్టిరు. చచ్చిపోయిన మేకను, చచ్చిన కోళ్ళను తీసుకొచ్చి పెట్టిరు అనుకో, మీరు పెట్టిన దానికి దానికి అసలు మంచి కూడా ఉండదు. మళ్ళా మంచిగానే పెడుతురు పౌష్టికాహారం, కానీ తెచ్చే పౌష్టికాహారానికి సంబంధించినటువంటి కూరగాయలైనా, ఈ స్నాక్స్ అయినా, ఆ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, వడ, ఇవన్నీ ఒక నాణ్యతమైనటువంటి పదార్థాలతో తయారు చేసి పిల్లలకు పెట్టుర్రి. అడపా తడప ఆయనతో ఏదో అడ్డమైందో దొడ్డమైందో అగ్గోసాగ్గా తీసుకొచ్చి పెట్టిర్రు అనుకో, చూడురు. ఇక అట్లాంటి వాళ్ళు ఏ హాస్టల్లోనైనా బాధ్యతలు గట్టిగా ఉండాలి. వార్డెన్స్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హాస్టల్ పరిపాలనా విభాగానికి కూడా గట్టిగానే వాళ్ళకు వార్నింగ్స్ కూడా ఇవ్వాలి. మొత్తానికి పిల్లలకు మటన్, చికెన్లు బాగానే పెడుతున్నావు రేవంత్ సారు, పెట్టేదేదో పెడుతున్నావు కానీ జర మంచి నాణ్యతమైనది. ఇక సర్కారు నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపైన నెట్టేయాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వం బాధ్యత రహిత్యానికి నిదర్శనం. ఇక సినీ నటులను కూడా కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట. అరెస్టు అన్యాయం. ఇక
సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్టు చేయాలనని వ్యాఖ్య. ఇక ఇది భారత్ కా సంవిధాన్ ఇకపోతే సంఘ్ రూల్ బుక్ కాదు అంటూ రాజ్యాంగం పైన చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్ పై ఇక విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ. ఇక గ్యాలరీ నుంచి మొత్తానికి చూసి మురిసిపోయినటువంటి సోనియా గాంధీ, ఇక మల్లికార్జున ఖర్గే నాతో స్పీచ్ కంటే బెటర్ అని చెప్తున్నటువంటి రాహుల్. నా తొలి స్పీచ్ కంటే బెటర్ అని చెప్తున్నటువంటి రాహుల్. ఇకపోతే రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఇది భారత్ కా సంవిధాన్ అని కూడా సంఘ విధానం కాదనే విషయం ప్రధాని మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా ఆమె విమర్శించారు. ఇక వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్తోనే ఆకట్టుకున్నారు. ఇక భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రతిపక్షాల తరపున ఆమె చర్చను కూడా ప్రారంభించారు. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన తనదైనటువంటి శైలిలో విమర్శనాస్త్రాలు కూడా సంధించారట. మొత్తానికి వయనాడ్ నుండి గెలుపొందినటువంటి ప్రియాంక గాంధీ. ఇక మోహన్ బాబుకు నో బెయిల్ అంట. పాపం మోహన్ బాబుతో కథ, వీళ్ళ ఆస్తుల పంచాయతీ మీడియాకు బెల్లం దొరికినట్టు అయిపోయింది. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ సంచలనమే అయిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనమే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. అందులో మోహన్ బాబు మీడియా మైకు ఉంచుకొని విలేకరుల మీద దాడి చేసిండు. జర్నలిస్టుల పైన దాడి ఎందుకు చేసినామంటే మైక్ తీసుకొచ్చి నాకు కన్ను పెట్టిరు అంటుండు. కన్ను గుద్దిరట. కన్ను గుద్దిన కోపం మీద నేను అట్లా చేసినా అని చెప్తుండు. ఇగో ఇట్లా ఉన్నది కథ. ఇక ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ. ఇక కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం. ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు గన్ డిపాజిట్ చేయలేదట. ఇంకా మోహన్ బాబు గన్ ఇవ్వలేదంట. ఇక భార్య గొంతు కోసి కొడుకు గొంతును ఇక నులిమి హత్య. అయ్యో, భార్య గొంతు కోసిందట, కొడుకు గొంతు నులిమి హత్య చేసినాడంట. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడట. ఎందుకు ఇది జరిగింది? ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం. భార్యపై అనుమానంతోనే ఘాతుకం జరిగిందా? మరి ఎందుకు తండ్రి చంపిండనేటువంటి అంశాలు అయితే వెలుగులోకి రాలే. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడంతో పాటు ఇక కొడుకును హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సిరాజ్ 38 సంవత్సరాలు ఉంటారు. ఇక బతుకు తెరువు కోసం 12 ఏళ్ల కింద హైదరాబాద్కు వచ్చాడు. ఇక బేగం బజార్లో ఉంటూ గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఒక యూపీలో ఉంటున్న భార్య 2 పిల్లలను కూడా ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు. అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. మొత్తానికి అక్రమ సంబంధం ఉన్నది అనేటువంటి అనుమానంతో తన భార్యను, కొడుకును తను కూడా ఆత్మహత్య చేసుకున్నట. ఇంకో కొడుకు పరారీలో ఉన్నాడట. భయంతో పరారీలో ఉన్నాడు. ఇకపోతే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు పంపిందంట. భూముల ఆక్రమణ కేసులో 16న విచారణకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వంశీరామ్ ఇక బిల్డర్స్ ఆమోద డెవలపర్స్కు నోటీసులు కీలకంగా మారిన ఇక ఐఏఎస్ ఇక అమయ్ కుమార్ స్టేట్మెంట్. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిని కూడా ఈడీ సమన్లు పంపిందంట. ఇక విచారణ జరపనున్నారట. మొత్తానికి ఇకపోతే బెయిల్ వచ్చిన జైల్లోనే అల్లు అర్జున్ ఉండిపోయిండు. బెయిల్ పేపర్స్లో తప్పులున్నాయంటూ ఇక రిలీజ్ చేసేందుకు తిరస్కరించిన జైలు అధికారులు ఇక ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంట్లో కూడా రేవంత్ రెడ్డి పాత్రనే ఉండొచ్చు. ఈ ఆలస్యానికి నేనే వచ్చింది బెయిల్ పిటిషన్ అయినా కానీ దానిలో తప్పులు ఉన్నాయి, ఇది చేయాలి, అది చేయాలి, సవరణ చేయాలి. మొత్తం మీద ఒకరోజు నిద్రపుచ్చిరా. అల్లు అర్జున్ నిద్రపోకుండా బయటకు రావాలనుకున్నాడు కానీ జైల్లో ఒకరోజు వండుకోబెట్టిరుగా. ఇకపోతే అరెస్ట్ చేస్తాం, జైలు వేస్తాం, ఎక్కువ చేస్తే ఊరుకోం. ఇది ముఖ్యమంత్రి వాదన. అల్లు అర్జున్ అరెస్టు పైన ఎవరైనా నిరసన తెలిపితే వాళ్లను కూడా జైల్లో పట్టుకొచ్చి జైల్లో వేస్తాం. ఫ్రీ బస్సు వల్ల నష్టం వచ్చిందని అన్నందుకు మెట్రో సీఈఓను కూడా జైల్లో వేయమని చెప్పిన. ఇక సినిమా వాళ్ళు ఏమైనా
బార్డర్లో పోరాటం చేస్తున్నారా? సినిమా వాళ్ళు ఏమైనా బార్డర్లో పోరాటం చేస్తున్నారా? వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులే, పైసలు పెడతారు, పైసలు తీసుకుంటారు. ఇక నేనెవరికి ఫ్యాన్ కాదు, నేనే స్టార్, నాకే ఫ్యాన్స్ ఉండాలి. అల్లు అర్జున్ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా. ఇక సినిమా చూసి వెళ్ళిపోకుండా బయట హంగామా చేశాడు. జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇవి. అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ఇక హైకోర్టులో అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు చేస్తున్నారట. అప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయలేదు, మరి వాళ్ళ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేసిరని. ఇకపోతే హైడ్రా మృతులకు ఎవరిని అరెస్ట్ చేయాలి? హైడ్రా మృతులకు సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయాలి? కేటీఆర్ మాట్లాడుతుండు, మొత్తానికి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్తుండు. హైడ్రా విషయంలో మృతి చెందినటువంటి బాధితుల విషయానికి, మృతి చెందిరు కదా వాళ్ళ విషయం పైన మొత్తానికి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటుండు. ఇకపోతే నాన్న కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అర్హ, వాళ్ళ నాన్న కోసము అర్హ మొత్తానికి వాళ్ళ బిల్డింగ్ పైనకి ఎక్కి వాళ్ళ నాన్న కోసం 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు చిన్నారి. అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నటువంటి చిన్నారి, తన పేరు అర్హ. నాన్న వస్తలేడా అని. మొత్తానికి నిన్న రాత్రి నాన్న రాకనే పాయే. ఇవాళ విడుదల కాబోతుందట ప్రొద్దున. అల్లు అర్జున్కు అండగా సినీ ప్రపంచం మొత్తం ఉందట. అల్లు అర్జున్కు అండగా సినీ ప్రపంచం మొత్తం ఉందని చెప్తుండ్రు. అల్లు అర్జున్ను కావాలనే అరెస్ట్ చేశారు. ఇక సినిమా వాళ్ళను ప్రభుత్వం టార్గెట్ చేసింది. పాలకుల అధికార దుర్వినియోగం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇదే ప్రభుత్వ వైఫల్యం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇకపోతే పర్సనల్ రివెంజ్ కోసం అరెస్టు బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతుడు. పర్సనల్ రివెంజ్ కోసమే అరెస్ట్ చేసిందట మొత్తానికి అల్లు అర్జున్. అసహనానికి గురైన అల్లు అరవింద్. ఇది మొత్తానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో సంచలనం రేపినటువంటి అంశం.